నేను అనంత నగేష్ బాబు, జాతీయ మత్స్యకారుల సంఘం సెక్రటరీ జనరల్. నేను ఢిల్లీలో వర్క్ చేస్తున్నాను. మా చైర్మన్ గారికి ఈరోజు రాష్ట్ర అధ్యక్షుడు మోసా అప్పలరాజు గారు, అట్లాగే స్టేటు మా మైనపల్లి జగ్గారావు అనకాపల్లి వర్కింగ్ చైర్మన్, అలాగే జయశంకర్ సెక్రటరీ, అలాగే మారం రవి మన గుంటూరు జిల్లా అధ్యక్షులు నాకు ఒక రిప్రజెంటేషను ఈ పొల్యూషన్ మీద, కోస్టల్ పొల్యూషన్ మీద ఈరోజు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ రిప్రజెంటేషన్ దేనికి ఇస్తున్నారు అని అంటే, కాకినాడలో ఒక పెద్ద ఏరియా, అంటే కాకినాడ జిల్లా అలాగే పాత తూర్పుగోదావరి జిల్లా కాకుండా విశాఖపట్నం, విశాఖ జిల్లా కూడా చాలా చోట్ల ఈ కెమికల్ ఇండస్ట్రీస్ రావటం మూలంగా మత్స్యకారులకి జీవన ఉపాధి కోల్పోవడం జరిగింది. దీని మీద జాతీయ మత్స్యకారుల అధ్యక్షుడు మన మోసా అప్పలరాజు చాలా రోజుల నుంచి పోరాటం చేస్తూ జరుగుతుంది. దాని గురించి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో దాని ఇన్ఫర్మేషన్ అంతా తీసుకుంటే ఈ దివీసు, అరబింద్ ఫార్మాసు, అనేక పెయింట్ కంపెనీస్ కూడా అక్కడ చాలా వరకు వచ్చి ఉన్నాయి. వీటి మూలంగా ఏమవుతుందంటే ఎక్కువ హెవీ మెటల్స్, ఇది మన మెర్కురీ లేకపోతే లెడ్ అలాంటివి ఎక్కువగా సముద్రంలో వదలటం మూలంగా ఏమవుతుందంటే పొల్యూషన్ అనేది చాలా ఎక్కువగా అయ్యి వీటిని చేపలు ఏదైతే ఉందో చేప సంపద అంతా పోతుంది. మాకేంటంటే ఇప్పుడు బ్యాన్ పీరియడ్ అండి. మాకు ఈ బ్యాన్ పీరియడ్లో బ్రీడింగ్ అనేది జరుగుతుంది, కానీ కెమికల్స్ ఫ్యాక్టరీస్ వల్ల ఆపమని చెప్పట్లేదు డిపార్ట్మెంట్. ఇప్పుడు మత్స్యకారులకి భరోసాని మన ముఖ్యమంత్రి వర్యులు మొన్న ఇవ్వడం జరిగిందండి. దానికి మా జాతీయ మత్స్యకారుల సంఘం నుంచి ముఖ్యమంత్రి గారికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. కానీ ఇక్కడ మేమందరం చేపల వేట అనేది నిషేధించి ఎవరు వెళ్లకుండా ఇంటికాడ ఉండటం జరుగుతూ ఉంది. కానీ ఏ అయితే ఈ దివీస్ కానీ, అరబింద్ కానీ, అలాగా ఇతర కెమికల్స్ ఏ అయితే కోస్టల్ డిస్ట్రిక్ట్స్లో ఉండే ఈ కెమికల్ ఫ్యాక్టరీలు ఎవరు ఆపట్లేదండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ పాయింట్. ఈ టైంలోనే మాకు బ్రీడింగ్ అనేది జరగడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, మనకి కాకినాడ కానీ లేదంటే ఇక్కడ బాపట్ల ఏరియాలో కానీ సిల్లో నుంచి కొన్ని చేపలు మైగ్రేట్ అయ్యి ఇక్కడికి వచ్చి మ్యాంగ్రూవ్ అడవుల్లో, అంటే ఈ మడ అడవులు అని ఉంటాయి, అడవుల్లో వచ్చి గుడ్లు పెట్టి వెళ్ళిపోతూ ఉంటాయి. ఈ చేపలు చాలా తెలివిగలయి. అలాగే ఈ తాబేళ్ళు ఇవి కూడా ఏంటంటే చాలా స్ట్రాంగ్ అయిన చేపలు అండి. మీకు తిమింగలాలు చూస్తుంటారు, మనకి కోస్టల్ ఏరియాలో అక్కడక్కడ చచ్చిపోతూ ఉంటాయి. ఇవేంటంటే కెమికల్స్ దూరం నుంచే పసిగట్టి దూరంగా వెళ్ళిపోయే పరిస్థితులు కూడా ఉన్నాయి. సో అంత తెలివిగల చేపల్ని మనం ఈరోజు ఉత్పత్తి లేకుండా, చేపల వేట లేకుండా అన్ని బోట్లు కట్టేసుకొని ఇంట్లో కూర్చుంటున్నారండి. టోటల్గా ఏదైతే కాకినాడ జిల్లాలో ఉందో ఆ జిల్లాలో ఈరోజు చేపల వేట లేదండి. దానికి కారణం ముఖ్యమైన ఈ కెమికల్ ఫ్యాక్టరీస్ ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా ఆపేసి మత్స్యకారులకు జీవన ఉపాధి కావాలి అనే ఉద్దేశంతో మాకు మా జాతీయ మత్స్యకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మన మోసా అప్పలరాజు గారు వాళ్ళ టీము అంతా కలిపి నా దగ్గరికి వచ్చి ఈరోజు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దీన్ని నేను ఇమీడియట్గా మా చైర్మన్ ముంబైలో ఉంటారు, జాతీయ మత్స్యకారుల సంఘం ఆయన ప్రెసిడెంట్ గారికి, చైర్మన్ గారికి, వర్కింగ్ చైర్మన్ గారికి, అలాగే దీన్ని నేషనల్ హ్యూమన్ రైట్స్కి, అలాగే గ్రీన్ ట్రిబ్యునల్కి, అలాగే ఏ అయితే పొల్యూషన్ కంట్రోల్ రాష్ట్ర కంట్రోల్లో ఉన్నాయో వాళ్ళకి కూడా రిప్రజెంటేషన్ ఇమ్మీడియట్గా ఇచ్చి వీళ్ళకి జీవన ఉపాధిని కల్పించాలని ముఖ్యమంత్రి గారికి కూడా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. మేము ఈరోజు కాకినాడ జిల్లాలో దివీస్ వగేరా వాటి మీద, కెమికల్ మీద, మత్స్యకారులకి, మత్స్య సంపదకి, అక్కడ ఉన్నటువంటి ఆరోగ్యం మీద దెబ్బతీస్తున్నటువంటి కంపెనీల మీద మా జాతీయ మత్స్యకార సంఘం చైర్మన్ గారికి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మా సెక్రటరీ జనరల్, ఆల్ ఇండియా సెక్రటరీ జనరల్ అనంత నగేష్ బాబు గారి ద్వారా దీన్ని మేము అందజేస్తున్నాము. ఈ విషయం మీద మేము కోర్టు కూడా అప్రోచ్ అవుతున్నాము. నోటీసులు కూడా ఆ కంపెనీలకి పంపించడం, అలాగే సార్ చెప్పినట్టు మేము రిక్వెస్ట్ చేస్తున్నాం మా జాతీయ మత్స్యకార సంఘాన్ని అన్ని స్టేట్ల నుంచి కూడా దీని మీద స్పందన తేవాలి. మా చైర్మన్ గారు అయితేనే, మా జాతీయ మత్స్యకార సంఘం కమిటీ, ఆల్ ఇండియా కమిటీ మాత్రం అన్ని రకాలుగా కూడా మాకు సాయం చేయాలని, మేము చేసినటువంటి ఉద్యమాలకి సహకరించాలని, అలాగే వెళ్తున్న కోర్టు వ్యవహారాల్లో కూడా ఢిల్లీ నుంచి సుప్రీంకోర్టులో వేస్తారా లేకపోతే ఎన్ఆర్జిఎస్లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి
అలాగే ఎన్హెచ్ఆర్సీకి వీటికి కూడా మా సంఘం ద్వారాగా కూడా పంపించి మా స్టేట్ని ఆంధ్రప్రదేశ్ని కాపాడాలని మేము కోరుకుంటున్నాం. ముఖ్యంగా చాలామంది అక్కడ ఆంధ్రప్రదేశ్ సముద్ర పొట్టుకునే కెమికల్ కంపెనీలు వస్తున్నాయి. వీటి మీద దృష్టి పెట్టి మా జాతీయ మత్స్యకార సంఘం తరపున మా స్టేట్ కమిటీకి న్యాయం చేయాలి అని చేయాలనేసి మేము కోరుకుంటున్నాం. ఇమీడియట్లీగా ఈ విషయాన్ని ఢిల్లీ నుంచి కమిటీ వేసి దాన్ని పరిశీలన తీసుకున్న వెంటనే చర్యలకు ఈ గవర్నమెంట్కి తెలియపరుస్తారనేసి ఆశిస్తూ సెలవు తీసుకుంటాం.